గాలియం వద్ద ఆటోలకు వసూలు చేస్తున్న ₹70 పార్కింగ్ బిల్లు ఆటో డ్రైవర్లు చెల్లించొద్దని ఆటో యూనియన్ అధ్యక్షుడు కటారాం కుమార్ పిలుపునిచ్చారు. పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ అధికారులు ఆటోలు నిలుపుటకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయలేదని ఆగ్రహించారు. దీంతో ఆలయానికి దూరంలో ఆటోలు నిలుపుకుంటున్నామని, ప్రయాణికులను తీసుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల శివారులోని బుగ్గ రాజరాజేశ్వర జాతర సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఆటో యూనియన్ అధ్యక్షుడైన కటారాం కుమార్ నేను ఇక్కడ ఆటో స్టాండ్ను పరిశీలించాను. ₹70 ఆటో ఛార్జ్ అక్రమంగా వసూలు చేసేదే కాకుండా ఆటో స్టాండ్ అనేది లేదు. ఇక్కడ ప్యాసింజర్లను తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎక్కడో మూలకు పడేసి ₹70 అనేది వసూలు చేయడం సరికాదు. వెంటనే ఆటో డ్రైవర్లు అందరూ స్పందించి ₹70 కట్టడం అనేది మానేయింది. వాళ్ళకు ఆటో పార్కింగ్ ఏర్పాటు చేస్తేనే కట్టాలి. ప్రతి సంవత్సరం 30 నుండి ₹40 కట్టినాం. ఈసారి ₹70 చేసి ఈ అక్రమ వసూలు ఆపాలి. ఇప్పటికే మేము మహాలక్ష్మి పథకం ఫ్రీ బస్సుల ద్వారా ఉపాధిని కోల్పోయి ఉన్నాం. ఇట్లాంటి అక్రమ వసూలు చేస్తే మాకు దిక్కు లేకుండా పోతామని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ఇప్పుడు వెంటనే స్పందించి ఇక్కడ ప్రత్యేకంగా బుగ్గ టెంపుల్ మీద ఆటో స్టాండ్ ప్రతి సంవత్సరం యథావిధిగా ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో ఈరోజు కూడా అక్కడే ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇక్కడ ఎవరైతే టెండర్ తీసుకున్నారో వారికి మరియు ఇక్కడ ఉన్న సిఐ గారికి ఎస్ఐ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయండి. ప్రయాణికులను తీసుకువెళ్ళడానికి ఇబ్బందిగా మారుతుంది. మాకు ఆటో పార్కింగ్ లేకపోతే ప్రయాణికులు మా దగ్గరికి ఎక్కడికి వస్తారు? ఎక్కడో మూలకు లోపల పడేస్తే ప్రయాణికులు మా దగ్గర రావడానికి అటు ప్రయాణికులకు ఇబ్బందే, ఇటు ఆటోలు ఆపడానికి ఇబ్బందే. కాబట్టి అధికారులు స్పందించి ఆటో పార్కింగ్ ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నారో అక్కడే ఆటో పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.